హలో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫో ప్లానెట్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆధార్ కార్డ్కి మన మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలి, అందులో లింక్ ఉందా లేదా అని చూసుకోవడానికి ట్రై చేస్తాం. దీనికోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక కొత్త యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ యాప్ పేరు ఆధార్. ఈ యాప్ అనేది మనకు ఫ్రీగా ప్లేస్టోర్లో దొరికిపోతుంది. ఈ యాప్ ఒకటి మన దగ్గర ఉంటే చాలు, మనం ఆధార్ కార్డులో ఎలాంటి కరెక్షన్ అయినా అప్డేట్ అయినా చేసుకోవచ్చు. ఇకపై నుంచి మనకు మీ సేవ కానీ ఇంటర్నెట్ చుట్టూ తిరగాల్సిన, లైన్లో పడాల్సిన ఏం అవసరం లేదు. ఈ యాప్ ఒకటి ప్లేస్టోర్లో పోయి డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మనకు కావాల్సిన అన్ని పనులు ఇంట్లో ఫ్రీగా చూసుకోవచ్చు అన్నమాట. అయితే రండి, మరి ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ యాప్ అనేది ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాం. ప్లేస్టోర్లో పోయి ఆధార్ యాప్ అనేది ఇక్కడ టైప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఫస్ట్ యారో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆధార్ అని ఉంది. ఈ అప్లికేషన్ చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేశాక ఇక్కడ చూడండి ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీరు అన్నీ స్కిప్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్తో దీంట్లో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూడండి ఐఎమ్ రెడీ విత్ ఆధార్ అని, ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఏదైతే ఆధార్ నెంబర్ మీరు కరెక్షన్ చేయాలనుకుంటున్నారో అదే ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత కంటిన్యూ అని కొట్టాలి. కంటిన్యూ చేశాక ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్ అనేది వస్తాయి. ఇవి అన్నీ కావాలంటే మీరు చదువుకొని కింద అగ్రిమెంట్ బటన్ వేయాలి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ ఓపెన్ చేశాక ఇలా మీకు ఎస్ఎంఎస్ కోసం సిమ్ కార్డ్ అనేది అడుగుతుంది. మీ దగ్గర ఏదైతే సిమ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ ఎస్ఎంఎస్ అని మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెండ్ ఎస్ఎంఎస్ సెలెక్ట్ చేశాక ఇప్పుడు మన ఫోన్ నుంచి అయితే ఆధార్ కార్డ్కి ఎస్ఎంఎస్ అనేది మనకు ఓటీపీ వస్తుంది. తర్వాత మన మొబైల్ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ రెండు ప్రాసెస్ అయ్యాక మనం అనేది ఫేస్ ఫేస్ కోసం రెడీ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆధార్ సెంటర్కి పోయి మన ఫేస్ అనేది స్కాన్ చేస్తాం, ఇట్లా మన ఫోన్లో కూడా స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు కనబడిన గ్రీన్ ఒకటి సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్కి మీరు ఏంటంటే మీ ఫేస్ కరెక్ట్గా పెట్టుకుంటే మీ ఫేస్ ఆటోమేటిక్ ఆధార్ లింక్అప్ అయి ఉన్న అథెంటికేషన్ అయ్యి ఇక్కడ అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు 6 డిజిట్ ఒకటి పిన్ అనేది మీ సొంతంగా జనరేట్ చేసుకోవాలి. చేశాక చూడండి ఇప్పుడు మీకు మొత్తం మీ ఆధార్ అనేది ప్రొఫైల్ ఓపెన్ అయిపోతుంది. కింద మీ స్కానర్ పైన చూడండి ఆధార్ నెంబర్ అంటే మీ డీపీ కూడా అక్కడ మీ ఫోటో కనిపిస్తుంది. అదే దాని తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసుకో, ఇక్కడ చూడండి మై ఆధార్ అప్డేట్ అని ఒకటి ఉంది. ఇందులోకి పోతే మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. మొబైల్ నెంబర్ అప్డేట్, అడ్రస్ అప్డేట్, నేమ్ అప్డేట్, ఈమెయిల్ ఐడి అప్డేట్. ఇవి అన్నీ మనం ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. అయితే మనం మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది మనం ప్రెస్ చేశాక ఇప్పుడు ప్రాసెసింగ్ టైం అనేది 30 డేస్ అని 1 వీక్లో అయిపోతుంది. 75 రూపీస్ ఫీజు ఉంటుంది. మనకు ఇంకో మొబైల్ నెంబర్ అనేది ఇంట్లో టైప్ చేయాల్సి వస్తుంది. దానికి మనకు ఓటీపీ వస్తుంది. ఇవి అన్నీ చేశాక మనం ఇక్కడ కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేశాక ఇప్పుడు చూడండి మనకు ఆల్రెడీ లింక్అప్ అయిన మొబైల్ నెంబర్ అక్కడ కనిపిస్తుంది. ఇంకో వేరే మొబైల్ నెంబర్ మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు కావాల్సిన మొబైల్ నెంబర్ వేయాలి. అయితే ఇక్కడ మీరు అప్డేట్ చేసిన మొబైల్ నెంబర్ ఇక్కడ వేసేసి సెండ్ ఓటీపీ అని కొడితే మీరు కొత్త నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 6 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై అని కొడితే ఇప్పుడు చూడండి మీకు ఫేస్ ఆధార్ న్యూ నంబర్ ఓటీపీ వెరిఫైడ్ అని వచ్చింది. అయిపోయినాక తర్వాత మీరు ఇప్పుడు ఫీజు అనేది 75 రూపీస్ పే చేయాలి. 75 రూపీస్ పే చేశాక ఇక్కడ చూడండి డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని వస్తుంది. ఇలా అయితే మనం మీ సేవలో పోయి ఏ పని చేసుకున్న వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఇక్కడ కూడా మనకు ఆన్లైన్లో ఇది చూడండి అక్నాలెడ్జ్మెంట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇది మన రిఫరెన్స్ అన్నమాట. ఇది తీసుకొని మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. అయితే ఇలాంటి అన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్తో మీరు కంటిన్యూగా ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. కావాలంటే మీకు డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, మీకు తప్పకుండా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. బాయ్ బాయ్.